సాక్షికి గమనించటానికి గల చిన్న తేడా. నువ్వు థాట్స్ని వాచ్ చేస్తావు, గ్లాన్స్ చేస్తావు, లుక్ చేస్తావు, అబ్జర్వ్ చేస్తావు, విట్నెస్గా ఉంటావు. అన్నీ ఒకటే, చూడటమే, కానీ పదాల్లోనే ఎక్కువ తేడా ఉంటుంది. లుక్ అంటే టీవీ చూడటం, ఊరికే నువ్వు అలా చూస్తూ ఉంటావు టీవీని, గమనించడం లేదు, అంటే దాన్ని అబ్జర్వేషన్ చేయటం లేదు. చూడటంలో మైండ్ కొట్టుకుపోతుంది, కానీ గమనించడంలో మైండ్ నిలబడుతుంది. ఇప్పుడు సినిమా చూడటంలో థాట్స్ దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంటాయి, కొట్టుకొని పోతూ ఉంటాయి. ఆ కథ సన్నివేశాన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి నీ థాట్ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అదే దీనికి చాలా తేడా ఉంటుంది. ఒకే విధంగా ఉన్నా సరే అబ్జర్వేషన్ వేరు, విట్నెస్ వేరు. ఇప్పుడు పేషెంట్ని అబ్జర్వేషన్లో పెడతారు. అంటే అబ్జర్వేషన్లో పెట్టడం అంటే పేషెంట్ దగ్గుతూ ఉన్నప్పుడు భలే దగ్గుతున్నాడులే అని చూడటం కాదు. అసలు ఎందుకు దగ్గుతున్నాడు, ఎలా దగ్గుతున్నాడు అనేది అబ్జర్వేషన్, లెవెల్స్ ఎలా ఉన్నాయి, అతని స్థితి ఏంటనేది గమనించడం. గ్లాన్స్ అంటే ఓరకంట చూడటం. నీ పని నువ్వు చూసుకుంటా, నీ పనిలో నువ్వు ఉంటా, పిల్లవాడు ఏం చేస్తున్నాడో ఊరికే గమనించడం, ఆడుకుంటున్నాడా లేకపోతే నోట్లో పెట్టుకుంటున్నాడా అనేది గమనించడం అంటే గ్లాన్స్. పీప్ అంటే కిటికీలోంచి చూడటం, ఏమైనా చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారని దొంగతనంగా తలుపు చాటు నుంచో కిటికీలోంచి చూస్తే అది పీప్ అనబడుతుంది. అబ్జర్వేషన్ అంటే ఊరికే రోడ్డు మీద వెహికల్స్ పోవటం గమనించడం, వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే దాని మీద నీ థాట్ ఏం లేదు, జస్ట్ ఊరికే చూస్తూ ఉంటాం. విట్నెస్లో ఏముంది అంటే ఉన్నదాన్ని మొత్తాన్ని అఖండంగా చూడటం, కదలిక చూస్తుంటాం. ఇదే జీవితం ఒక ప్రవాహం అనేది విట్నెస్ నుంచి వచ్చింది. ఆకాశం మనం ఊరికే గమనిస్తూ ఉంటాం ఏం జరుగుతున్నా. దేన్నైనా చూసినప్పుడు సమాచారాన్ని లాగితే గమనించినట్లు. అదే సమాచారం పక్కకు జరిగి ఏం జరిగినా చూస్తూ ఉంటావు, నీ సమాచారాన్ని తీసుకోవట్లేదు, జస్ట్ గమనించినట్లయితే అదే విట్నెస్, అదే నిర్వికారం అంటారు, నిరాకారం. సమాచారంతో చూస్తున్నామంటే అబ్జర్వేషన్, ఎంజాయ్ చేస్తూ చూస్తున్నామంటే వాచింగ్. శరీరాన్ని చూడటం వేరు, డాక్టర్ అయితే గమనిస్తాడు. యోగ అయితే మరణించే వరకు కూడా శరీరాన్ని గమనించే సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉంటే జస్ట్ చూడటం అనమాట. శరీరంలోంచి ప్రాణం పోతున్నా సరే విట్నెస్గా మరణ సమయంలో కూడా ఉండటమే విట్నెస్ అన్నమాట.